శుభమస్తు. కొండంత వినాయకుడికి గోరంత ఎలుక. ఇదేం వాహనం అండి? ఇదే వాహనం. మూషికాసురుడు సంహరించే సమయం వచ్చినా కూడా అంతం చేయకుండా అహంకారాన్ని తొలగించి వాహనంగా చేసుకున్నాడు. పురాణ కథ. అవలాసురుడు ఆమాంతంగా మింగివేసి జీర్ణం చేసుకోవడం కోసం గరికతో అర్చించమని దేవతలకు చెప్పాడు. పురాణ కథ. మరి వాస్తవం ఏమిటి? ప్రతీకాత్మకంగా వినాయకుడు ఈ ఎలుకను వాహనంగా చేసుకోవడంలో అంతరార్థం ఏదైనా ఉందా? లోకంలో చాలా తెలివైన జీవి ఎలుక. మనకు సంబంధించిన రోగాలు వ్యాధులు ఏవీ రాకుండా ఆధునిక శాస్త్రవేత్తలు నిర్వహించేటటువంటి అనేక ప్రయోగాలను ఎలుకలపైననే నిర్వహిస్తూ ఉంటారు. మానవ జీవన సరళికి బుద్ధి ప్రత్యేకతలకు ఎలుక ప్రత్యక్ష నిదర్శనం, దృష్టాంతం. ఎలుకకు ఉండే చాతుర్యాన్ని మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు ఒక చిన్న వృత్తాంతం ద్వారా తెలియజేస్తాడు. ఒక చెట్టు క్రింద వలలో పిల్లి పడింది. ఆ చెట్టు పైన ఉన్న పిల్లి ఇలా వలలో పడడంతో చెట్టు కింద కలుగులో ఉన్న ఎలుక స్వతంత్రత లభించింది, స్వేచ్ఛగా తిరగసాగింది. అంతలో ఒక గుడ్లగూబ, ఒక ముంగీస ఎలుకను తినడం కోసం పరుగు పరుగున వచ్చాయి. పిల్లిని చూచి భయపడి ఆగాయి. క్షణాలలో తెలుసుకున్న ఆ ఎలుక పిల్లి దగ్గరికి వచ్చి, ఈ వలను కొరికే శక్తి నాకే ఉంది. పిల్లితో స్నేహం చేసింది. ముంగీస, గుడ్లగూబ ఆశ్చర్యంగా వెళ్ళిపోయాయి. వేటగాడు వచ్చే చివరి నిమిషంలో ఎలుక ఆ వల కొరకడంతో పిల్లి చెట్టు పైకి చేరింది. వేటగాడు కూడా విచారంతో వల తొనకలు తీసుకుని వెళ్ళిపోయాడు. చెట్టు దిగి కిందికి వచ్చిన పిల్లి ఎలుకతో మన స్నేహం కొనసాగిద్దాం అంటే ఎలుక నవ్వి శుక్రనీతి చెబుతుంది. నీ ఆపదలో నేను రక్షించాను, నా ఆపదలో నువ్వు రక్షించావు, మన స్నేహం అంతే. నా ఇంటికి నిన్ను కాపలాగా పెట్టుకున్నాను, నిన్ను తప్పించుకోవడం నాకు తెలుసు. కానీ గుడ్లగూబ, ముంగీస నీవు లేవు అంటే ఇక్కడే ఉంటాయి. కనుక నీవు ఉండాలి, నేను జాగ్రత్తతో ఉండాలి. ఇది తెలివైన ఎలుక ఆలోచన. మరి ఒక కథలో ఒక వ్యక్తి పాములను ఆడించే అతడు ఎలుకను పాముల బుట్టలో వేయగా ఎలుక ఆలోచన చేసి ఆ పాముతో, నేను నీకు ఆహారం, నాకు పుణ్యం, కానీ నేను నీకు సహాయపడతాను. ఈ బుట్టకు కన్నం చేసే శక్తి నాకే ఉంది. పాము అంగీకరించింది. పాము పడక పైకి చేరిన ఎలుక ఆ బుట్ట పైన కన్నం చేసి ముందు తాను పారిపోయింది. తరువాత చేసేదేమీ లేక పాము కూడా వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఆపదలో బెంబేలు పడక క్షణంలో నిర్ణయం తీసుకొని తమ బలహీనతలను సైతం బలంగా మార్చేటటువంటి శక్తిని మనం కలిగి ఉండాలి. ఇది బోధించడం కోసమే వినాయకుడు ఈ ఎలుకను తన వాహనంగా చేసుకున్నాడు. చిన్నారి బాలబాలికలకు కథలు చెబుతాం. ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేసే భారత పంచతంత్ర కథలతో వినాయకుడిని పూజిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.